అథ చిత్తం సమాధాతున్ న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్థుడువు కానిచో అర్జున, అభ్యాసయోగం ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. పాండవులకు ఇంద్రప్రస్థ రాజధాని నిర్మాణం కోసం ధనమునకు చాలా అవసరం వచ్చింది. అప్పుడు అర్జునుడే ఎక్కువగా ఇతర రాజ్యాల మీదకు వెళ్ళి ధన సంపాదన చేశాడు. అందువల్లనే అర్జునుణ్ణి ధనంజయుడు అని కూడా పిలుస్తారు. అభ్యాసం అనగా ప్రాక్టీస్. విభిన్న స్వభావములు గల వారికి వివిధ సాధనా మార్గములు ఉపయుక్తములగును. కనుక పైన తెలిపిన విధముగా భగవంతుని యందు మనస్సును బుద్ధిని స్థిరముగా నిలపజాలని వారు అభ్యాసయోగం ద్వారా భగవత్ప్రాప్తికై సాధన చేయవలను అని భగవానులు చెప్తున్నారు. భగవంతుని యందు చిత్తమును నిలుపుటకు అనేక ఉపాయముల ద్వారా మాటిమాటికి ప్రయత్నించుటనే అభ్యాసయోగం అందురు. దీని ద్వారా నకారాత్మక స్థితి నుంచి సకారాత్మక స్థితికి పయనించవచ్చు.